రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కడప రిమ్స్ ఆసుపత్రిలో హత్య ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్యలో రాజకీయ కోణం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు హత్య చేయించిందెవరు, చేసిందెవరు, వారికి సహకరించింది ఎవరు అనే దానిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికిన రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కోట్ల రూపాయల విలువ చేసే డాక్యుమెంట్లు ఎవరివి? ఇప్పుడంతా ఇదే చర్చ. ఈ నెల 4వ తేదీన కడప శివారు ప్రాంతమైన అలంఖాన్ పల్లెలో మారెమ్మ జాతరలో జరిగిన చిన్న గొడవ పెద్ద దుమారానికి దారితీసింది. పెద్ద దస్తగిరి కొడుకు వెంకటేష్ తో స్థానికంగా ఉన్న కొందరు యువకులకు చిన్న ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పెద్ద దస్తగిరిని బహిరంగంగా కడప రిమ్స్ లో హత్య చేసేదాకా వెళ్ళిందంటే ఎంత బలమైన కారణం ఉండాలి? రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య వెనుక వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రమేయం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. తొలుత ఈ హత్యను గంజాయి బ్యాచ్, రౌడీ గ్యాంగ్ల మధ్య జరిగిన ఘర్షణగా భావించారు. అయితే దస్తగిరిని హత్య చేసిన గ్యాంగ్ తో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్టు ఆధారాలు లభ్యం కావడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమ నాయకుడు నిత్యానందరెడ్డే అంటూ వాంగ్మూలం కూడా ఇచ్చాడు A1 పేరం రవి. మరోవైపు హత్యకు ముందు, తర్వాత నిత్యానందరెడ్డిని నిందితులు సంప్రదించినట్టు పోలీసులు డేటా సేకరించారు. హత్య చేసిన తర్వాత ముగ్గురు నిందితులకు నిత్యానందరెడ్డే పారిపోవడానికి క్రెటా వెహికల్, డబ్బు సిద్ధం చేసినట్టు ప్రధాన నిందితుడు పేరం రవి ఇచ్చిన రిపోర్టులో ఉంది. హత్యలు చేయడం, పరామర్శించడం వైసీపీ నేతల సంస్కృతి అని విమర్శలు చేశారు మంత్రి పార్థసారథి. వైసీపీ నేత దస్తగిరి హత్య వెనుక కుట్రకోణం ఉందని, వివేక హత్యలాగే దస్తగిరి హత్య జరిగిందన్నారు. దస్తగిరి హత్య జరిగితే వీరికి తెలిసినట్లు, వీరికి సమాచారం ఉన్నట్లు, ఇదేదో గంజాయి బ్యాచ్ హత్యలాగా అని చెప్పేసి చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, మరణించిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితులుగా పేర్కొనబడుతున్నారో ఇప్పుడు పత్రికల ద్వారా కానీ ప్రజల్లో కానీ, ఆ వ్యక్తులు వెళ్ళేసి మొసలి కన్నీరు కారుస్తారు. ఆ శవం దగ్గర ఎవరైతే ప్రధాన నిందితుడిగా, కుట్రదారుడిగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? మృతుడు దస్తగిరి ఇంట్లో దొరికాయంటున్న 100 కోట్ల ఆస్తి పత్రాల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దస్తగిరి ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో లభ్యమైన దాదాపు 100 కోట్ల విలువ చేసే 145 ఆస్తి పత్రాలు ఓ కీలక నేతవే అనే ప్రచారం సాగుతోంది. హత్యకు గురైన దస్తగిరి వైసీపీ కీలక నేతకు బినామీ అని కూడా ప్రచారం. లభ్యమైన పత్రాల్లో ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్ డీడ్లతో పాటు ఆస్తుల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నాయనే సమాచారం. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ హత్యలో కడప మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నాయకుడు బండి నిత్యానందరెడ్డి ప్రధాన కుట్రదారుడు అనే అనుమానం రావడంతో నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అయితే తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిత్యానందరెడ్డి భార్య దీప్తి. దస్తగిరి అన్నను కూడా మాకంటూ అతనితో మాకు ఇలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ అయితే లేవు. నా భర్త నా దగ్గర దాచుతాడనే విషయం కూడా నేను ఒప్పుకోను. బికాజ్ ఐ ఆమ్ వెల్ అవేర్ మోర్ దాన్ హిమ్. ఏదైనా సరే నాతో చెప్పి నన్ను కన్సల్ట్ అయ్యి నా అభిప్రాయం తీసుకుంటాడు. ఒక చొక్కా వేసుకున్నా, ఒక ప్యాంట్ వేసుకున్నా దీని మీదకి ఇది వేసుకోవాలని అడిగేవాడు. నాకు తెలియకుండా ఇన్ని రియల్ ఎస్టేట్ 100 కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినాడంటే మాత్రం దట్ ఈస్ టోటలీ అగెయిన్స్ట్. ఈ కేసులో A13 గా ఉన్న నిత్యానందరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లతో పాటు కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.